హాయ్ అండి, అందరికీ నమస్కారం. అది ఈ మధ్య ఇప్పుడు చూస్తున్న లాస్ట్ 4-5 డేస్ నుంచి మనం చూస్తున్నాం తమిళనాడు పాలిటిక్స్ కోసం. అంటే ఎంత దారుణమైన పాలిటిక్స్ జరుగుతాయా, ఎక్కడా లేని విధంగా తమిళనాడు పాలిటిక్స్ చూసాము. అంటే ఎక్కడైనా సరే విజయం అనేది ఎవరు గెలాలి, జనరల్గా విజయం గెలిచిన తర్వాత వాళ్ళే ఏదైనా సరే వాళ్ళు సాధించిన విజయం తగ్గట్టే ఫలితం వస్తుంది. అలాంటిది క్రికెట్ మ్యాచ్లో కొంతమంది T20 మ్యాచ్ ఆడినప్పుడు 200+ కొట్టారనుకోండి, 200+ కొట్టిన తర్వాత 201 కొడితే రిజల్ట్ ఎవరికి ఇవ్వాలి? 201 రిజల్ట్ కొట్టిన వాళ్ళకి ఇవ్వాలి. అలాగే 234 సీట్లున్న చెన్నై లాంటి సిటీలో ముగ్గురికి 3 పార్టీలు పోటీ చేసినప్పుడు ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళనే కదా సీఎం సీట్ అనేది దక్కాలి. అలాంటిది వీళ్ళు కుమ్మక్కైపోయినా సీఎం అయిపోవచ్చట, దీంట్లో ఉన్న మనుషులు కూడా దాంట్లో కలిసి సీఎం అయిపోవచ్చట. అంటే ఎలాంటి రాజకీయాలు ఎవరు రాసేది రాజ్యాంగాన్ని? ఇలాంటిది అంటే ఇంత ఈజీగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్ళిపోవచ్చట, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోవచ్చట. ఆ ఐదుగురు గేమ్ లాగా ఉంది తప్ప ప్రజలకి సేవ చేసే వాళ్ళే దీంట్లో క్లారిటీ అయితే అక్కడ మిస్ అవుతుంది. కాకపోతే నా వరకు ఏంటంటే ఎవరైతే ఆల్మోస్ట్ మెజారిటీ వచ్చిందో వాళ్ళకే ప్రజలు ఛాన్స్ ఇచ్చినట్లు లెక్క, వాళ్ళకే అవకాశం ఇవ్వాలి తప్ప వీళ్ళు ఎవరైతే పొత్తులు పెట్టుకోవడానికి వీలుగా లేని పార్టీస్ ఉన్నాయో వాళ్ళు మళ్ళీ డిఎంకే, అన్నా డిఎంకే లాంటి పార్టీలు ఎప్పుడు కూడా డి అనే పార్టీలు కూడా కలిస్తే ఇంకేం విలువ ఉంటుంది? ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజలు తిరస్కరించారు కాబట్టే కదా మీకు అంత ఓటు అనేది ఇచ్చారు. అలాంటప్పుడు ఆయనకి మనం అంగీకరించాలి తప్ప ఈ కొత్తగా మళ్ళీ వాళ్ళు కలిసిపోవడం అంటే కొత్తగా ఎవరు రానివ్వకూడదా ఎక్కడైనా సరే? ఇలాంటి అరికట్టాలి ఫ్రెండ్స్. డెఫినెట్గా మన ఎంతో కొంత అదృష్టవంతులు. మన ఆంధ్ర పాలిటిక్స్ మాత్రం మరీ అంత ఇబ్బందికరంగా అయితే లేదు. దీన్ని బట్టి చూస్తే మన గవర్నమెంట్లో కొంచెం ఎంతో కొంత ఎథిక్స్ ఉన్నాయి, పబ్లిక్లో కూడా కొంచెం ఎంతో కొంత వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి మనకు చెప్పాలంటే కంపేర్ టు అదర్ స్టేట్, మన పక్కన ఉన్న స్టేట్తో పోలిస్తే మనం బెటర్ దాని పొజిషన్ అనిపిస్తుంది నాకైతే మాత్రం.